అయితే మీ మీద ఉన్న నమ్మకంతో ప్రజలు గెలిపించారా? లేకపోతే ఎర్రబెల్లి గారి మీద ఉన్న అపనమ్మకంతో లేదా ఆయన మీద ఉన్న వ్యతిరేకతతో మిమ్మల్ని గెలిపించారని అనుకుంటున్నారా? 2 కలిపి చేసిండ్రు. ఇంకో మాట కూడా వినిపిస్తుంది. 150 కోట్లు ఖర్చు పెట్టారిక్కడ. చాలా మంది ఆయన అనుచరుల్ని కొనేశారు. అలా గెలిచారు అని మాట్లాడే మాటలు వినిపిస్తున్నాయి. మాటలదేముందండి, అంటనే ఉంటారు కదా అనుకొని. మీ వరకు వచ్చాయి ఆ మాటలు? అంటారు, అడిగిండ్రు, ఇట్లనే ఒక ఇంటర్వ్యూలో అడిగిండ్రు. అండ్ అనేటోళ్ళు ఏముంది అట్లా అనేయడం ఈజీ కాబట్టి అంటారు. మేము ప్రజల్ని నమ్ముకున్నాము, వాళ్ళు మమ్మల్ని నమ్ముకున్నారు. అది రిజల్ట్ ఎలక్షన్స్ లో. ఆయన అనుచరులు ఎవరు మీ దగ్గరికి రాలేదు? అనుచరులు వచ్చిండ్రు, వాళ్ళు స్వచ్ఛందంగా అనుచరులు వచ్చిండ్రు, రాలేదని అంటలేను, వచ్చిండ్రు. బట్ ఇట్స్ నాట్ వాళ్ళ ఇష్టంతో వాళ్ళు వచ్చిండ్రు. ఇప్పుడు కూడా ఇంకా వస్తున్నారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, ఇంకా వస్తున్నారు. ఓకే, ఇంకా వస్తున్నారు. అంత క్లీన్ అయిపోతుంది. ఓకే, క్లారిటీ ఉంది. క్లారిటీ ఇన్ ద సెన్స్, అందరు కాకపోయినా చాలా మంది వచ్చి జాయిన్ అవుతామంటున్నారు. ఇందాక కూడా కింద ఒక ఊరు నుంచి 100 మంది దాకా వచ్చిండ్రు. మీరు వచ్చినప్పుడు మీరు చూసుంటారు, కింద చాలా మంది ఉన్నారు. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి జాయిన్ అవుతున్నారు చాలా మంది. రైట్. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుండి ప్రతి ఒక్కరు, చాలా మంది అంటే అపోజిషన్ లో ఉన్న లీడర్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండదు అని తాజాగా కడియం శ్రీహరి గారు మాట్లాడారు. 6 నెలల్లో మారిపోతుంది అని. ఇట్లాంటి మాటలు వినిపించినప్పుడు ఏమనిపిస్తుంది? వాళ్ళకి ఏం లేదు, అధికారం ఉండే కదా మొన్నటి దాకా అందరికి. అది పోయేసరికి ఏం మానాలో అర్థం కాక 6 నెలల్లో పోతుంది అని ఒక ఫోబియా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు ప్రజలలో. కానీ అది ఏదో అదిగో పులి అన్నట్టు వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. కానీ అట్లాంటివి ఏమి నడవవు. ప్రజలు కూడా అందరూ అన్ని చూస్తుండ్రు, మా ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది అన్నది. మా ముఖ్యమంత్రి గారైనా, ఉప ముఖ్యమంత్రి గారైనా, మా మంత్రులందరూ కూడా, మరి మేమందరం కూడా ఎక్కడ కూడా ఎప్పుడు రెస్ట్ తీసుకోకుండా ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉండి ఎట్లా పనిచేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నది కూడా అందరు చూస్తుండ్రు. వాళ్ళు ఇట్లా చేస్తారని అనుకోనట్టుండ్రు. మరి అవన్నీ చూసేసరికి వాళ్ళు ఏదో ఒకటి అనాలి కాబట్టి ఏవేవో అంటున్నారు. చూసి, మీ ప్రభుత్వాన్ని చూసి, మీరు చేసే పనులు చూసి అసూయతో మాట్లాడుతున్నారు. వాళ్ళకి అసూయతోటే మాట్లాడుతున్నారు నేను అనుకుంటున్నా, నాకన్నా ఎక్కువ ప్రజలు అనుకుంటున్నారు.